మిత్రులారా, నిన్న మన దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పైన నిరసన తెలిపేందుకని చెప్పేసి కొంతమంది కమ్యూనిస్టులు ఇండియా గేట్ దగ్గరికి అయితే పోయినారు. సరే, పోయినారు, బాగానే ఉండాలి. వాళ్ళు అక్కడికి పోయినటువంటి కొద్దిసేపట్లోనే అసలు విషయాన్ని పక్కన పెట్టి నక్సల్స్ గొప్పదనం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. పోయిన పని ఏంది, వాళ్ళు మాట్లాడేది ఏంది? నిజానికైతే వాళ్ళు వచ్చింది వాయు కాలుష్యం గురించి నిరసన తెలపడానికి కాదు, కేవలం అది ఒక సొట్టు మాత్రమే, సాకు మాత్రమే. అది నిజానికి వాళ్ళు వచ్చింది నక్సల్స్కు అనుకూలంగా మాట్లాడడం కోసం. అందుకే వాయు కాలుష్యం పైన నిరసన అనే మాట పక్కన పెట్టి ఇటీవల మన భద్రతా బలగాల చేతిలో ఎన్కౌంటర్ అయినటువంటి మావో అగ్రనేత హిడ్మా పోస్టర్లను ప్రదర్శించినారు. చూడండి, దేశ వ్యతిరేకమైనటువంటి ఈ మాధ్వి హిడ్మాను బీర్సా ముండాతో పోల్చుతా. బీర్సా ముండా నుంచి మాధ్వి హిడ్మా వరకు మన అడవులు అలాగే పర్యావరణం కోసం పోరాటం కొనసాగింది. రెడ్ సెల్యూట్ హిడ్మా అని చెప్పేసి వీళ్ళంతా కూడా స్లోగన్స్ ఇచ్చారు. అవునా? ఈయనంత మంచోడా? అంతటితో ఆగకుండా కామ్రేడ్ హిడ్మా అమర్ రహే అని చెప్పేసి గోల్ చేస్తా మీరు ఎంతమంది హిడ్మాలను చంపుతారు, ప్రతి ఇంటి నుంచి ఒక హిడ్మా పుడతాడంట నినాదాలు చేశారు. అంత గొప్పడంటే ఆయన. వీళ్ళు కీర్తిస్తున్నటువంటి ఈ మాధ్వి హిడ్మా ఎంత దుర్మార్గుడో తెలుసా మీకు? అతను ఒక కరుడు కట్టేటువంటి నక్సలైట్ కమాండర్, తల మీద ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి దేశ వ్యతిరేకి, NIA మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఉగ్రవాది. 2010లో దంతెవాడ జిల్లాలో 76 మంది CRPF జవాన్లను చుట్టుముట్టి వాళ్ళ ప్రాణాలను తీసినటువంటి నరహంతకుడు. ఒరిస్సాలోని మల్కాన్గిరి జిల్లా బలిమెల రిజర్వాయర్ దగ్గర గ్రేహౌండ్ బలగాలను చుట్టుముట్టి లాంచర్లతో దాడి చేసి 38 మంది గ్రేహౌండ్ బలగాలను పొట్టన పెట్టుకున్నటువంటి పరమ నీచుడు. 2009లో ఛత్తీస్గఢ్లో ఇదే విధంగా 29 మంది పోలీసులు చంపినటువంటి నరరూప రాక్షసుడు. 2005 నుంచి 2024 మధ్య కాలంలో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి 20కి పైగా భయంకరమైనటువంటి దాడుల్లో ఇతను హస్తం ఉండాలి. అలాంటి కసాయిని తుపాకులు పట్టినటువంటి గాంధీవాదిగా చిత్రీకరిస్తా సాక్షాత్తు బీర్సా ముండా వంటి మహనీయుడితో పోల్చడం దేశద్రోహం కాదా ఇది? అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్నటువంటి వాళ్ళపైన కేసు అయితే నమోదైంది. వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఢిల్లీ పోలీసులు అయితే స్పష్టం చేశారు. ఏ ఒక్కరిని కూడా వదలకూడదు. ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ మావోయిస్టులు ఎంత డేంజరో, వాళ్ళకు అనుకూలంగా ఏదా మన చుట్టూ ఈ సమాజంలో చేరుకొని అర్బన్ నక్సల్స్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి ప్రమాదమే. లేకపోతే ఏం చేయదంతా తమాషా వేసినా కూడా ఇదే మావోయిస్టులు పాకిస్తాన్ ISIతో పట్టాలు వేసుకొని తిరుగుతారు. చైనా వాళ్ళతో అంటగాగుతారు. అంటే మన దేశ వ్యతిరేకులతో కలిసి తిరుగుతా మన దేశానికి చేయాల్సిన నష్టం అంతా కూడా చేస్తా మళ్ళీ తమాషా చేస్తారా?